ఇబ్బంది పెడుతోందా? దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలకు పరిష్కారం లభించడం లేదని ఆందోళన చెందుతున్నారా? సూది ఉండదు, మందు ఉండదు, అనవసర ఖర్చు అసలే ఉండదు. కేవలం 90% రోగాలు కప్పులతోనే మటుమాయమవుతాయి. అదెలాగో అనుకుంటున్నారా? అయితే ఈ స్టోరీ చూడాల్సిందే. కప్ థెరపీ శరీరంలో ఎక్కడ సమస్య ఉందో అక్కడే ప్రభావం చూపుతుంది. మెడ, కాళ్లు, కీళ్లు నొప్పి ఎక్కడున్నా ఎలాంటి వ్యాధైనా కప్ థెరపీతో కట్ చేయొచ్చు. ఇక్కడ చూడండి, ఇలా ఎక్కడ సమస్య ఉందో అక్కడే కప్పులను పెడతారు. అందులో ఉన్న ఎయిర్ ని కప్పులతో తీసేస్తారు. ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ శరీరం రంగు మారుతుంది. ఇలా కొద్దిసేపు ఉంచిన తర్వాత బ్లేడ్ తో చిన్న చిన్న ఘాట్లు పెట్టి కప్పులను పెడతారు. అందులో నుంచి చెడు రక్తం ఈ కప్పుల్లోకి చేరుతుంది. ఈ బ్లడ్ రంగు మారడం కూడా మనం గమనించవచ్చు. ఇలా అరగంట పాటు కప్పులను ఉంచితే చెడు రక్తం కప్పుల ద్వారా బయటకు వస్తుంది. అనంతరం రక్తం వచ్చిన ప్రాంతాల్లో తేనె కానీ ఆలివ్ ఆయిల్ కానీ పూస్తే ఉపశమనం లభిస్తుందని నిపుణులు చెబుతున్నారు. చర్మ సమస్యలతో బాధపడుతున్న వారికి కూడా ఈ థెరపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. ఈ వైద్యం కోసం విదేశాల నుంచి కూడా ఎంతో మంది వస్తున్నారని వైద్యులు చెబుతున్నారు. దీనికి మెడిసిన్స్ ఏం అవసరం లేదండి. మెడిసిన్స్ లేకుండానే ఇది ట్రీట్మెంట్ అన్నట్టు. దీనికి నొప్పి ఉండేది, మెడిసిన్స్ ఉండేది. అంటే మన శరీరంలో 70% చెడు రక్తం కారణంగా రోగాలు వస్తుంటాయి. ఈ 70% అంటే మనకు సర్క్యులేషన్ అవుతుంది. అంటే మన రెడ్ సెల్స్, వైట్ సెల్స్ అంటే డబ్ల్యూబీసీ, ఆర్బీసీ కౌంట్స్ ఉంటాయి కదా, అది కారణంగా బ్లడ్ తయారవుతాయి. దాని తర్వాత 120 days దానికి లైఫ్ ఉంటుంది అన్నట్టు. దాని తర్వాత అవి చనిపోయిన తర్వాత డెడ్ సెల్స్ పోయి మన శరీరం స్కిన్, మాసబ్ లోపల ఆగుతాయి అన్నట్టు. ఆగిన తర్వాత మనం అక్కడ చెడు సెల్స్, డెడ్ సెల్స్ ఆగిన తర్వాత అది తీసేసిన వల్ల మన ఆక్సిజన్ పుష్ అవుతుంది. ఆటోమేటిక్లీ రక్తం ద్వారా ఉంటాయి మన ఉత్తరగలు. అయితే ఈ ట్రీట్మెంట్ లో కొన్ని కండిషన్లు కూడా ఉన్నాయట. తెల్లవారుజామున లేదంటే సాయంత్రం 7 తర్వాత కానీ ఈ ట్రీట్మెంట్ చేస్తే మంచి ఫలితాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. హైదరాబాద్ లో దాదాపు 1000 వరకు కప్ థెరపీ కేంద్రాలు ఉన్నాయి. వీటిలో కొన్ని మాత్రమే నాణ్యతా ప్రమాణాలతో సేవలను అందిస్తున్నాయి. బీపీ, థైరాయిడ్, నిద్ర లేకపోవడం, అధిక బరువు ఇలా దాదాపు 90% వ్యాధులు ఈ థెరపీ ద్వారా నయమవుతూ ఉండడంతో దీనికి ప్రాధాన్యం పెరుగుతోంది. తక్కువ ఉందండి, చాలా తక్కువ నయం అనిపిస్తుంది నాకు. చాలా కూర్చొనికే లేవనికే చాలా ఇబ్బంది ఉండే. ఇప్పుడు చాలా నయం, పర్వాలేదు, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు చేయంగానే కూడా చాలా అలకగా అనిపించేస్తుంది. నొప్పులు ఎక్కువ ఉన్నాయని మా అక్క వాళ్ళ కూతురు బాగా ఇక్కడ అవుతురు, అందరు చాలా మంది వస్తురు అంటే సరే అని వెళ్దామని వచ్చిన. నిన్న మా అక్క వాళ్ళ కూతురు వచ్చింది, నాకు తక్కువ ఉంది అక్క, నువ్వు వెళ్ళు అని అన్నది. సరే అని ఇద్దరం వచ్చేసినాం. మా సిస్టర్ రిఫర్ చేశారు. మా సిస్టర్, మా బావ వచ్చారు. ఎస్టర్డే మా సిస్టర్ వచ్చారు. 2 times, సెకండ్ టైం వచ్చారు. సో రిజల్ట్స్ అయితే ఫస్ట్ టైంలోనే వచ్చింది వాళ్ళకి. సో ద బెస్ట్ అని చెప్పి మమ్మీ కూడా ఇక్కడ రిక్వెస్ట్ చేసి ఈరోజు మమ్మీని తీసుకొచ్చాను. సో యాక్చువల్లీ మమ్మీ కూడా ఫస్ట్ టైం ఈరోజు చూద్దాం ద బెస్ట్ అంటే. సో విన్నాను, చాలా మంది చెప్తే విని తీసుకొచ్చాము ఇక్కడికి. కప్ థెరపీ చికిత్సకు కేవలం 200 నుంచి 300 రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని, ఇది పక్కా యునాని వైద్యం అని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు చూసారు కదా, దీన్నే హిజామా అంటారు. దాదాపు 72 రోగాలకు నివారణ కోసం ఏకైక మందు లేకుండా ఈ కప్ థెరపీ ద్వారా ఎంతో మంది నివారణ చికిత్స పొందుతున్నారు. కీళ్ళ నొప్పులు, కాళ్ళ నొప్పులు, థైరాయిడ్, ఆర్థరైడ్ ఇలా ఏదైనా సరే కప్ థెరపీ ద్వారా సర్వ రోగాలకు నివారణ లభిస్తుంది. ప్రస్తుతం హైదరాబాదీలు ఈ చికిత్స చేసుకోవడానికి ఎక్కువ ఆసక్తి కనిపిస్తున్నారు. సో మీరు కూడా రిలీఫ్ పొందాలనుకుంటే తప్పకుండా ఈ కప్ థెరపీ చేయించుకోవాల్సిందే. వీడియో జర్నలిస్ట్ శశికాంత్ తో కలిసి నుమాని ఆంధ్రజ్యోతి, హైదరాబాద్.